హాయ్ అండి. ఈరోజైతే కాకరకాయ వెల్లుల్లి కారం అండి. మీకు ఆల్రెడీ మన ఛానల్లోనే గుత్తి కాకరకాయ చేస్తున్నాను. ఈరోజు వెల్లుల్లి కారంతో చేస్తాను. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం ఇలాగా అటు ఇటు ఇలా వాడలన్నీ కోసేసుకొని నీట్గా రెండు సగాలుగా చేసుకొని, కొంచెం లావుదైతే కొంచెం ఎక్కువ ముక్కలు కోసుకోండి. ఇలా కొంచెం సన్నదైతే ఇట్లా కోసేసుకోండి, సరిపోతుంది. చాలా రుచిగా చాలా టేస్ట్గా అంతా బాగుంటుందండి. ఇది కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇట్లాగా మనం ఒక కాకరకాయ లావు సైజుని బట్టి ఒకళ్ళు ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా కోసుకొని సరిపోతుంది. పొడిగా బాగా నీట్గా కోసేసుకొని విత్తనాలు ఏం తీయాల్సిన అవసరం కూడా లేదండి మనకి. విత్తనాలు తీసుకోవాలి అట్లా ఏముండదు. ఇట్లా బాగా కొంచెం లావు ఉండే సన్నగా కోసుకొని, మరి కొంచెం సన్నగా చిన్నగా ఉండేది రెండు సగాలుగా కోసుకుంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ కట్ చేసేసుకొని మనం చూసారు కదా, ఇట్లా ఈజీగా మొత్తం కట్ చేసి పెట్టేసుకొని పైన పొట్టు అట్లా ఏం తీయక్కర్లేదండి. మనం పొట్టు తీయకుండా వండుకుంటేనే మనకి కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. పొట్టు తీస్తే మేము తిన్నా తినకపోయినా మనకి అంత ఉపయోగం ఏమి ఉండదు. పొట్టు తీయకుండా ఇట్లాగా రెండు సగాలకు పోసేసుకొని, ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తినచ్చండి. చాలా మంచిది హెల్త్కి. ఇట్లా కట్ చేసేసుకోండి అనేది. ఇలాగా మొత్తం కట్ చేసేసి మనమైతే ఇప్పుడు ఇంట్లోకి కొంచెం చేరుకోవడానికి ఒక్క 2 నిమిషాలు అయితే దీన్ని ఉడకబెట్టేద్దాం. ఎక్కువ నీళ్లు పోసేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం నీళ్ళు పోసుకొని ఇవి కొంచెం మెత్తబడేట్టు ఉడకబెడితే బాగుంటుంది. చూసారు కదా, నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను కాకరకాయలు. దీనికి ఎంత కొంచెం ఎట్లా ఉడికితే చింతపండు వేయాలో ఇంకా చింతపండు సరిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఇదిగో 2 ఎల్లిగడ్డలు అంటే తెల్లగడ్డలు 2, ఎండుమిర్చి 1/2 కేజీ కాబట్టి నేను 6-7 తీసుకున్నాను. కొంచెం జీలకర్ర. ఈ చింతపండు ఏంటంటే కొంచెం నీళ్ళల్లో కొంచెం పిసికేసి ఆ పులుసు అనేది కొంచెం పోసామంటే లైట్ రుచేది కూడా ఉండదన్నమాట. ఇట్లాగా మొత్తం మనం కట్ చేసుకున్నాయన్నీ కాకరకాయ ముక్కలన్నీ ఇట్లాగా వేసేసుకోవాలి. వేసుకొని మనకి ఆ ముక్కలకి సరిపడా ఉప్పు ఒకేసారి వేసుకోవాలండి. ముక్కలకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు. మీకు ఇందాక చూపించాను కదా చింతపండు, కొంచెం అది ఇట్లాగా మొత్తం నీళ్ళలా చేసేసి ఇట్లా దీంట్లో పోసేసుకోవడమే. ఇది మొత్తాన్ని మనం ఈ రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసుకొని ఇట్లాగా ప్రెస్ చేసి బాగా ఇట్లాగా ఒక 4-5 సార్లు అన్నామంటే దాంట్లో ఉన్న పసర వాసన అనేది మనకి కాకరకాయ ఫ్రైలకు అస్సలు రాదనమాట. చేదు కూడా అస్సలు చేదు అనేది రాదు. మనకి ఎక్కువ నీళ్ళు అయితే పోయక్కర్లేదు. ఇప్పుడు నేను చింతపండు పులుసు లైట్గా పోసాను, అంతా నీళ్ళే. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకున్నామంటే ఇది చేదుకోవడానికి మనకి బాగా ఉడికిపోతుంది అనమాట. ఇంకొంచెం నీళ్ళైతే పోస్తాను. కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు. పోసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పెట్టేసుకోవడమే. నిమిషాలు, ఒక 5 నిమిషాలు అనుకోండి, బాగా ఉడికిపోయేదాకా ఆ నీళ్ళన్నీ కొంచెం లైట్గా ఇంకే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మీకు చూపించాను కదా, తెల్లగడ్డ, ఎండుమిర్చి, జీలకర్ర. మనకైతే ఇది రెడీ అయిపోయింది కారం.
ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయలు ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చాలా వరకు మొత్తం మనకి కాకరకాయ అయితే బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ వాటర్ని వంచేసుకుందాం. ఎందుకంటే ఈ పసిరి వాసన పోవడానికి మాత్రమే మనం ఈ వాటర్ పోసాము. కాకరకాయ చేదంతా ఉడికిపెట్టి పారిపోసేదాన్ని కాదు. అట్లా అంతా పోయిందంటే మనం చెప్పాం కదండి, ఇంకా తినకపోయిన విషయాన్ని మెత్తబడిపోయింది బాగా. ఇప్పుడు ఈ వాటర్ని అంతా మనం తీసేసి దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా వంపేసి ఫ్రై చేసేసుకుందాం. ఇట్లా మొత్తము నీళ్ళన్నీ వడగట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవడమే. మనం దానికి సరిపడా ఆయిల్ అయితే పోసాము. ఫస్ట్ అయితే ఇట్లాగా తెల్లగడ్డ కచ్చిపిచ్చిగా దంచేసేసుకోవాలి. చూడండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి లైట్ బ్రౌన్ కలర్లో వేగే వరకు వేయించేసుకోవడమే. కరివేపాకు వేసేసుకొని ఇట్లా కాకరకాయ ముక్కలన్నీ వేసేసి బాగా కలిపేసేయాలి. ఆకేవా లేదా కొంచెం మాట్లాడద్దు. ఇట్లా ఇప్పుడు మనకి హాఫ్ అయితే ఉడికింది కదండి. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇంత మెత్తగా అయిపోయింది మనకి బాగా. ఇప్పుడు ఇంకా మిగతా సగం ఏంటంటే ఇట్లా మనం కొంచెం యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట. మొత్తం ఉడకబెట్టి ఆ వాటర్ అంతా వంచేయటం వల్ల మన కాకరకాయ తినడంలో ఎటువంటి ఉపయోగం ఉండదండి. ఇట్లా సగం ఉడికి ఆ పక్కన నీళ్ళన్నీ వంచేసామనుకో, మొత్తం ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. త్వరగా అయిపోతుందండి మనకి ఫ్రై కూడా. ఇప్పుడు ఒక నిమిషము మూత పెట్టేద్దాం. బాగా ఆవిరికైతే ఉడికిపోతుంది మిగతా శాతం కూడా. మనం సన్నగా సిమ్లో పెట్టాం కాబట్టి ఇట్లా లైట్గా ఎగిపోయిందండి. చూసారు కదా, మనకి ఇప్పుడు షుగరు అట్లా ఉండే వాళ్ళకైతే ఇట్లా వేస్తే సరిపోతుందండి. వేసేసుకోవచ్చు ఎల్లుల్లి కారము. పిల్లలు కూడా తినాలంటే ఇంకొక నిమిషం కొంచెం ఫ్రై చేశారంటే ఇంకా బాగుంటుంది. పెద్దవాళ్ళైతే ఈ మాత్రం ఎక్కితే సరిపోతుందండి, ఎక్కువ వేయించుకోవలేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసింది ఫ్రై. అంతేనండి, ఎంతో ఈజీగా మనకి ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెల్లుల్లి కారం వేసేద్దాం. ఈ కారం వేసాక కూడా ఒక 2 నిమిషాలు మూత అనేది పెట్టుకుంటే మనం ఆ ముక్కలకంతా ఈ కారం బట్టి బాగా రుచిగా బాగుంటుందండి. మనం అన్నంలో కలుపుకొని కూడా తినచ్చు. ఇట్లా వేసేసి ఇట్లా ఎమ్మటే 1 నిమిషం మూత పెట్టండి. సూపర్గా అయిపోయిందండి ఫ్రై అయితే. అసలు ఫ్రై అవుతుంటే నాకైతే ఇప్పుడే ఆకలి ఎక్కువ అయిపోతుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇప్పుడే ఎమ్మటే తినాలనిపిస్తున్నాను. స్మెల్ అయితే ఎదిరిపోతుంది అసలు. మన ఛానల్లో గుత్తి కాకరకాయ కూడా చేసామండి, చూడండి. అది బాగుంటుంది, ఇది ఇంకా సూపర్గా ఉంటుంది. అన్నంలో అయితే ఇట్లాగే బాగా కలుపుకొని చేయొచ్చు. షుగర్ ఉండే వాళ్ళైతే వారానికి ఒకసారైనా ఇట్లా చేసుకోండి. నోటికి బాగా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట మనకి. చూసారుగా, చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.